ఇంకొక అంశం నిన్న ఒక నోట్ వచ్చింది. ఆ నోట్లో కూడా ఏప్రిల్ 16న ఎన్నికలు వస్తాయనేటువంటిది వచ్చింది. ఏప్రిల్ 16 లోపు ఢిల్లీకి సంబంధించినటువంటి చీఫ్ ఎలక్షన్కి సంబంధించిన ఆఫీసరు ఎవరైతే ఉన్నారో సిఓఈ ఇచ్చినటువంటి దాంట్లో ఏప్రిల్ 16 లోపు సన్నద్ధం కాండి. ఏప్రిల్ 16 అనేటువంటిది టెంటేటివ్ డేట్ మాత్రమే. అంటే ఒక టార్గెట్ పెట్టుకొని ఈ లోపు ఏవైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఉంటాయో ఆ ఫైల్స్కి సంబంధించి, ఎందుకంటే ఎన్నికలు జరిగినప్పుడు ఏ శాఖల నుంచి ఎట్లాంటి సపోర్ట్ రావాలి అవన్నీ కూడా ఏప్రిల్ 16ను దృష్టి పెట్టుకొని కట్ ఆఫ్ డేట్ అనేది ఒకటి పెట్టుకొని ఆ డేట్ లోపు మిగిలిన ప్రక్రియ అంతా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉండాలని ఉంది. గతంలో ఏప్రిల్ 10న జరిగింది కాబట్టి డిసెంబర్లో ఎన్నికలు జరిగితే పోయినసారి ఈసారి సేమ్ డేట్లో ఎన్నికలు జరగవు. 10 రోజులు అటో కానీ 10 రోజులు ఇటో కానీ ఎప్పుడైనా జరగవచ్చు. అందులో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దశల వారీగా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఒకేసారి ఎన్నికలు రావు. పోయినసారి ఏప్రిల్ 10న తెలంగాణలో ఎన్నికలు జరిగాయి కాబట్టి ఈసారి కూడా తెలంగాణలో ఏప్రిల్ 10నే జరగాలనేటువంటి నిర్ణయం ఏం లేదు. అప్పుడున్నటువంటి షెడ్యూల్ ప్రకారం వెళ్ళొచ్చు. అయితే ఫిబ్రవరి 9 తర్వాత బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది. దానికి కట్ ఆఫ్ డేట్ మాత్రం ఏప్రిల్ 16న పెట్టుకున్నారు. ఏప్రిల్ 16కు సంబంధించి ఆ లోపు పూర్తి స్థాయిగా సన్నద్ధం కావాలనేటువంటిది ఒక నోటు మాత్రము ఎన్నికల కమిషన్ సంబంధించి ఒకటి వచ్చింది. దీంట్లో ఎట్లా మరి వీళ్ళు చేస్తారనేటువంటిది చూడాలి. ఏప్రిల్ 16 లోపు రాష్ట్రంలో ఉంటుందా లేదా అనేటువంటిది ఎన్నికలు చూడాలి ఒక మాట. ఇక ఇది ఈరోజు ఉన్నటువంటి వార్తలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. అవిశ్వాసానికి సంబంధించింది వచ్చింది. ఇక కోదండరాం సంబంధించినటువంటి ఒకటి వచ్చింది. మహారాష్ట్రతో లెండికి సంబంధించినటువంటి పూర్తి చేయాలి అనేటువంటిది వచ్చింది. కోదండరాంకి ఎమ్మెల్సీ ఇస్తారా ఇవ్వరా అనేటువంటి దానిపైన, ఎందుకంటే 2 ఎమ్మెల్యే కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఇప్పటికే పూర్తయిపోయినాయి. ఆ ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాత కార్యకర్తలకే ఇచ్చుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో పూర్తి స్థాయిగా మేము మద్దతు ఉంటాము అని చెప్పిరు. తెలంగాణ జనసమితి కాంగ్రెస్కు మద్దతుగా పనిచేసింది కాబట్టి దానికి సంబంధించినటువంటి అధినేత కోదండరాంకు, ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ ఇస్తారా ఇవ్వరా? ఎందుకంటే గవర్నర్ కోటాకు సంబంధించినటువంటి దాంట్లో కోదండరాంకు ఎమ్మెల్సీ ఇస్తామనుకుంటే గవర్నర్ ఇప్పటికీ ఒక లేఖ రాశారు. ఇది ఎక్కడైతే న్యాయస్థానంలో ఉన్నది కాబట్టి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు సంబంధించి కోర్టుకు వెళ్ళారు కాబట్టి గవర్నర్ కోటాలో వచ్చేటువంటి 2 ఎమ్మెల్సీలు న్యాయస్థానం నుంచి క్లియరెన్స్ వచ్చేంత వరకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వెంటనే దానికి సంబంధించినటువంటి ఫైల్ పంపకూడదు అనేటువంటిది గవర్నర్ ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మరి ఎమ్మెల్సీ ఎట్లా ఇస్తారు? నామినేటెడ్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి దాంట్లో ఆ ఒక ఇబ్బంది వచ్చింది కాబట్టి ఎట్లా దాన్ని కోదండరాంను చేస్తారనేటువంటిది చూడాలి.